చిగురు ఎంత బాగుంది చూడండి. ఇక మంచిగా లేతగా ఉంది చింత చిగురు మొత్తము. ఈ చింత చిగురు ఫ్రెష్ తెంపుకొని పోయి కూర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక చింత చిగురు మొత్తం ఇక ఇదంతా ఎంత బాగుంది చూడండి. ఇక లేతగా హాయ్ అందరికీ. ఇప్పుడు చింత చిగురు కూర ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. చింత చిగురు పొద్దున ఫ్రెష్గా చెట్టుకు తెంపుకొని వచ్చినాము. తెంపుకొచ్చిన తర్వాత దాంట్లో నుండి కాడలు, తర్వాత పెద్ద పెద్ద ఆకులు, ముదిరిపోయిన ఆకులు అన్నీ ఏరేసి ఇక ఫ్రెష్గా తీసి పెట్టుకున్నాయి. ఇక ఇది చింత చిగురు. చింత చిగురుకి ఏమేమి కావాలంటే ఇక కొంచెం ఎర్రపప్పు నానబెట్టుకున్న, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ముందు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకుంటా. ఇక 2 చెంచాల నూనె పోస్తున్నా. నూనె పోసిన 2 చెంచాలు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. ఇది తాలింపు అవుతుంటుంది. ఇప్పుడు ఎర్రపప్పు వేస్తే ఇలా ఈ ఎర్రపప్పు వేసిన ఇక ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇలానే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక ఉల్లిపాయలు, ఇక చింత చిగురు కూడా వేసేస్తున్నా. చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. జాండీస్ ఉన్న వాళ్ళకు, పైల్స్ ఉన్న వాళ్ళకు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఇది. ఎవరైతే చింతపండు కొంతమంది తినరు, కానీ చింత చిగురు అందరు తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది, ఫ్రెష్ది. మనకు చింత చిగురు ఎండాకాలంలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి చాలా మంచిది ఇది. ఈ తాలింపు కొంచెం ఎరుపు రంగుకు వస్తుంది. కరివేపాకు వేసిన, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం. ఇంతే ఉండాలి, ఎక్కువ ఎర్రగా అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఇక ఇది ఇప్పుడు దీంట్లో వేసి కలిపేస్తాం. కుండలో తాలింపు వేస్తే కుండకంతా ఆయిల్ పట్టుకుంటుంది కాబట్టి నేను ఇట్లా కడాయిలోనే వేస్తా ఇప్పటికీ. ఇది కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు అదే ఉడికిపోతుంది. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, పసుపు అవన్నీ వేసుకుంటా. కొద్దిగా అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మళ్ళీ సరిపోకపోతే కొంచెం తర్వాత కలుపుకోవాలి. కొంచెం కారం అన్నీ వేసిన, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ. ఇక ఇది కలుపుకొని చిన్న మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి సిమ్ము లోపల ఉడికించుకోవాలి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లో టమాటాలు వేయము. చింతపండు, చింత చిగురు పులుపే సరిపోతుంది. టమాటా వేస్తే మరీ ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది, ఉడికిపోతుంది. అదే ఇప్పుడు సిమ్ములో పెడతా. మధ్యలో అడుగంటుతుంది.
అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం పప్పు ఇంకా కొద్దిగా ఉడికితే అయిపోతుంది. కూర చింత చిగురు కూర ఇక రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇక కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి కొంచెం కలపాలి. ఆ వేడికి అదే మగ్గిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చింత చిగురు కూర రెడీ అయిపోయింది. చింత చిగురు కూరకు జొన్న రొట్టెకే బాగుంటుంది ఇది, కాబట్టి టేస్ట్ ఎట్లయిందో చెప్తాను మీకు. చాలా బాగుంది, పుల్లగా చాలా టేస్ట్గా అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.